దక్షిణ భారత సినిమా రంగంలో 4 దశాబ్దాల పాటు అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అలరించిన సీనియర్ నటి బి సరోజాదేవి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె బెంగళూరులోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ప్రముఖ సీనియర్ నటి బి సరోజాదేవి కన్నుమూశారు. ఆమె వయసు 86 సంవత్సరాలు. బెంగళూరులోని నివాసంలో సరోజాదేవి తుదిశ్వాస విడిచారు. 1940 జనవరి 7న బెంగళూరులో జన్మించిన ఆమె 1955లో సినీ రంగంలో అడుగుపెట్టారు. 1955 నుంచి దాదాపు 1.5 దశాబ్దం పాటు వెండితెర నేలింది ఆ ముగ్ధ మనోహర సౌందర్యం. అలనాటి అగ్రహీరోలైన ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎంజీఆర్, శివాజీ గణేశన్ పక్కన ఆడిపాడారు. పంతొమ్మిది 1957లో ఎన్టీఆర్ నటించిన పాండురంగ మహత్యం సినిమా ద్వారా తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు. భూకైలాస్ సినిమాలోనూ నటించిన ఆమె 1959 ఏఎన్ఆర్ నటించిన పెళ్లి సందడి సినిమాతో పూర్తిస్థాయి హీరోయిన్గా మారారు. జగదేక వీరుని కథ, మంచి చెడు, దాగుడు మూతలు, ప్రమిళార్జునీయం, శకుంతల చిత్రాల్లో నటించిన సరోజాదేవి ఎన్టీఆర్తో సీతారామ కళ్యాణం, దానవీర సూరకర్ణ చిత్రాల్లో మంచి పాత్రలు చేశారు. తెలుగులో బి సరోజాదేవి నటించిన చివరి చిత్రం సామ్రాట్ అశోక సైతం ఎన్టీఆర్ నిర్మించిందే. ఏఎన్ఆర్ సరసన పెళ్లి కానుక, ఆత్మబలం, అమరశిల్పి జక్కన్న, రహస్యం వంటి చిత్రాలతో మంచి విజయాలు అందుకున్నారు. 1963లో వచ్చిన శ్రీకృష్ణార్జున యుద్ధం సినిమాలో సుభద్రగా ఎన్టీఆర్, ఏఎన్ఆర్లతో కలిసి నటించే అవకాశాన్ని దక్కించుకున్నారు సరోజాదేవి. కచదేవయాని అనే కన్నడ చిత్రంలో నటిస్తున్న సమయంలోనే ఎంజీఆర్ దృష్టిలో పడిన సరోజాదేవి తర్వాత కాలంలో ఏకంగా 26 సినిమాల్లో ఆయనతో నటించి రికార్డు నెలకొల్పారు. ఎన్నో ప్రాంతీయ సినిమా అవార్డులు సహా 1969 ఏడాది పద్మశ్రీ, 1992 పద్మభూషణ్ పురస్కారాలు అందుకున్నారు. 2008లో జీవిత సాఫల్య పురస్కారం సరోజాదేవికి దక్కింది. బి సరోజాదేవి మృతిపై సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ విచారం వ్యక్తం చేశారు. సరోజాదేవి మరణం దక్షిణ భారత చిత్రసీమకు తీరని లోటని నందమూరి బాలకృష్ణ అన్నారు.